తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో భూపాలపల్లి పట్టణంలోని అభయాంజనేయ స్వామి ఆలయ అభివృద్ది కోసం నిధులు కేటాయిస్తే ప్రస్తుతం ఆలయం అభివృద్దికి నోచుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు హనుమాన్ జయంతి సందర్భంగా భూపాలపల్లి పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ హనుమాన్ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అలాగే ఆలయం అభివృద్ది చెందాలని తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిధులు కేటాయిస్తే ఇప్పటి వరకు అభివృద్ది పరంగా ఎటువంటి పురోగతి లేదు అన్నారు. ఇప్పటికైనా ఆలయాన్ని అభివృద్ది చేసి స్వామివారిని పునఃప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. ఆంజనేయ స్వామి యొక్క జయంతిని పురస్కరించుకొని మరి గత 41 రోజుల నుంచి ఇక్కడ ఉండేటువంటి భక్తులందరూ కూడా 41 రోజుల పాటు, కొంతమంది 21 రోజులు, 11 రోజులు, ఎవరికి ఎంత అవకాశం ఉంటే ఆ రకంగా దీక్ష చేసి ఈరోజు దీక్షా విరమణ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మరి కొద్దిమంది ఇక్కడ, కొద్దిమంది భద్రాచలం, కొద్దిమంది కొండగట్టుకు, ఎవరికి ఎక్కడ స్తోమత ఉంటే, ఎవరికి పోవాల్సిన మొక్కులుంటే ఆడి వరకు పోయి మరి ఈరోజు దీక్ష విరమణ చేస్తూ ఉన్నారు. ఈరోజు భూపాలపల్లి పట్టణంలో ఉండేటువంటి ఆంజనేయ భక్తులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తప్పకుండా హనుమంతుడు మనందరినీ కూడా మంచి ఆరోగ్యాన్ని, మనకు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఎప్పుడు కూడా ఏదో రూపంలో వచ్చి మనల్ని ఆదుకునేటువంటి సంకల్పంతో మనం ఈ యొక్క దీక్ష చేసినాం. తప్పకుండా దీక్ష యొక్క కార్యక్రమాలు పరిపూర్ణం కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, తప్పకుండా మరి హనుమంతుని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా మేలు జరుగుతుంది, శుభం జరుగుతుంది అనే ఒక విశ్వాసం మనందరికీ. తప్పకుండా శుభం కలగాలని కోరుకుంటూ, ఈరోజు మనం ఉండేటువంటి ప్రాంతం గతంలో భూపాలపల్లి మొట్టమొదటిసారి ఇక్కడ సింగరేణి కాలనీస్ వచ్చినప్పుడు కొద్దిమంది భక్తులతో ఈ యొక్క ఆలయం ప్రారంభమైంది. ఈరోజు పట్టణం యొక్క దినదినాభివృద్ధి జరుగుతున్న సందర్భంలో నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ ఆలయం అభివృద్ధి చేయాలనే మంచి సంకల్పంతో ఆనాడు నిధులు కేటాయించడం జరిగింది. ఇంజనీర్ల యొక్క తప్పిదం వల్ల ఈ నిధులు సరిపోలేదు. మరి తక్షణమే యొక్క నిధులు, మరి ఇప్పుడుండేటువంటి పాలకులు ఇంత అసంతృప్తిగా ఉన్నది, దీనికి ఏం కావాలో తెలుసుకొని పూర్తి చేయాల్సిందే. కానీ వాళ్ళకు మనసు లేదు, ఆలయాల మీద విశ్వాసం లేదనేటువంటి పద్ధతులు వివరిస్తూ ఉన్నారు. 2.5 సంవత్సరాల నుంచి ఆ రోజు నుంచి ఎట్లా అయిందో ఈ రోజు వరకు కూడా అట్లే ఉన్నది. ఇప్పటికైనా పాలకులకు చిత్తశుద్ధి ఉంటే వచ్చే ఆంజనేయ స్వామి జయంతి లోపల ఆలయాన్ని తిరిగి పునర్ప్రతిష్ఠించుకొని, భక్తులు ఇక్కడికి చాలామంది కుటీరాలలో ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చి మధ్యాహ్నం పూట దీక్ష చేసి భిక్ష చేద్దామని వచ్చేవాళ్ళు కింద కూర్చుందామంటే సరి అయినటువంటి వసతులు, నీటి వసతులు లేవు, టాయిలెట్స్ లేవు. కాబట్టి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి, మరి హైవే రోడ్ మీద ఉంది కాబట్టి ఎక్కడ ఈ నుంచి పోయేటువంటి సుదూర ప్రాంతాల భక్తులకు కూడా ఇది ఒక ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. చేస్తే భగవంతుడి ఆశీర్వాదం ఉంటుంది, చేయకపోతే కూడా భగవంతుడే చూసుకుంటాడనే ఒక నమ్మకంతో ఈ మాటలు మాట్లాడుతున్నాం. తప్పకుండా సర్వేజన సుఖినో భవంతు, భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.